యెహోవాయుండు స్థలం అని నాటి నుండి ఆ పట్టణమునకు పేరు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ తండ్రి, నీ వాక్యమును ధ్యానించుటకు, నీ మాటలను వినుటకు, నేర్చుకున్నటకు మేము సిద్ధపడి ఉండగా మాతో మీరు మాట్లాడండి తండ్రి. నీ మాటలు అర్థం చేసుకోగలిగేటటువంటి జ్ఞానము మాకు లేదు తండ్రి. నీవు సర్వజ్ఞానం కలిగినటువంటి దేవుడవు తండ్రి. మా జ్ఞానము చాలా అల్పమైనది. నీ వాక్కును, నీ స్వరాన్ని అర్థం చేసుకోగలిగే, వినగలిగే శక్తిని, గ్రహించగలిగేటటువంటి అనుభవాలను మాకు దయచేయండి తండ్రి. ఇదిగో నీ మందిరంలో మేము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యము ద్వారా మమ్మలను దర్శించి మీరే మమ్మలను బలపరచమని, ఆత్మ సంబంధంగా కట్టమని, నిలవబెట్టమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనము దేవుని యొక్క పరిశుద్ధ నామములను గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన, మనుషులకు, ఆత్మ సంబంధులకు ఓదార్పునిచ్చే దేవుని శక్తివంతమైన ఒక నామాన్ని మనం ధ్యానించుకుందాం. ఆ నామం ఏమిటి అంటే యెహోవా షమ్మా. యెహోవా షమ్మా. యెహోవా షమ్మా అంటే అర్థం ఏమిటి అంటే యెహోవా అక్కడ ఉన్నాడు, యెహోవా ఉండు స్థలము అని అర్థం. దేవుడు ఈ యొక్క నామాన్ని దైవ గ్రంథంలో ఎక్కడ మనకు తెలియచేశాడో మనం చదువుకున్నాం. యెహెజ్కేలు గ్రంథములో 48వ అధ్యాయంలో 35వ వచనములో వ్రాయబడిన ఆ మాటను మనం చదువుకున్నాం. ఈ వచనం ఏమని చెబుతుందంటే, ఆ పట్టణమునకు పేరు పెట్టబడింది. ఆ పేరు ఏమిటి అంటే యెహోవా ఉండు స్థలము అని పేరు పెట్టబడింది. ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ నామాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే మనం దానికి ముందుగా ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. లోకంలో మీ చుట్టూ చాలా మత సంబంధమైన ఆచారాలు కనబడుతూ ఉంటాయి, పద్ధతులు కనబడుతూ ఉంటాయి. మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ ఉంటారు. మీరు గమనిస్తే దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుని దగ్గరకు ప్రయాసపడి వెళ్ళాలి అని చాలా దూరాలు పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం, లేకపోతే కొండలు ఎక్కడం, ప్రయాసపడడం మనం చూస్తాం. నేను మా చదువుకునే 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ సమయంలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు మా గ్రామంలో. ఆయన కాశీ వెళ్ళడానికి ఎంతో ప్రయాసపడి వెళ్ళి మొత్తానికి ఆ వయసులో కూడా తిరిగి వచ్చాడు. తన జీవితంలో 25 సార్లు అని ఎంతో సంఖ్య రాసి పెద్ద బ్యానర్ కట్టారు. అంటే అక్కడికి వెళితే పుణ్యమని వారు నమ్ముతారు, అక్కడికి వెళ్ళడం గొప్ప భాగ్యమని వారు నమ్ముతారు. అక్కడికి వెళితే వెళ్ళగలిగామంటే అది దేవుని అనుగ్రహం ఉంటే గాని అవ్వదని వారు అనుకుంటారు. ఇలాగున మన చుట్టూ చాలా విషయాలు ఉంటాయి. ప్రయాసపడి వెళ్ళడమో లేకపోతే వెతకడమో మనం చూస్తాం. ఆత్మ సంబంధులు ఈ విధంగా చేయడం మనం ఎక్కువగా చూడం. ఎందుకు అంటే దైవ గ్రంథంలో చెప్పినటువంటి విషయం వేరు. క్రైస్తవ కీర్తనలను కూడా మీరు చూడండి. దేవా నీవు ఎక్కడున్నావయ్యా, నేను ఎక్కడ కనుగొనాలి, ఈ విధంగా కీర్తనలు క్రైస్తవ్యంలో ఉండవు. ఎందుకంటే దైవ గ్రంథం ఏమని చెప్తుందంటే దేవుడు ఎక్కడో ఆకాశ విశాలంలో మనకు దూరంగా లేడు, ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన ఇంకా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే అన్ని పరిస్థితుల్లో కూడా మన కూడా ఉంటాడు. ఇంకా మనం లోతుకు వెళితే ఆయన మనలోనే నివాసం ఉంటున్నాడు అని దైవ గ్రంథం చెప్తుంది. దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? ఆయనకు నచ్చిన, ఆయన ఉండే నివాస స్థలం ఏది అంటే వాక్యం చెప్తుంది మనమే ఆ నివాస స్థలం. మనలోనే దేవుడు నివాసం ఉంటున్నాడు అని దైవ గ్రంథం చెప్తుంది. ఇక్కడ ఈ నామాన్ని మనం చూస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆ సందర్భాన్ని మనం తెలుసుకోవాలి. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుడు తన ప్రవక్తకు ఒక దర్శనాన్ని చూపించాడు. ప్రజలందరూ కూడా దేవునికి దూరమై
పాపములో పడి వారు ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయము నాశనం అయిపోయింది. అక్కడ నుండి దేవుని మహిమ వెళ్ళిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రవక్తకి తన యొక్క దర్శనాన్ని చూపిస్తున్నాడు. మనం యెహెజ్కేలు గ్రంథంలో 48వ అధ్యాయంలో 35వ వచనాన్ని మనం చదువుకున్నాం. అక్కడికి వచ్చేసరికి రాబోయేటటువంటి నూతన యెరూషలేమును గురించి, నూతన దేవాలయమును గురించి వాటి నమూనాలను దేవుడు చూపిస్తూ ఆ పట్టణం యొక్క నలువైపుల సరిహద్దులను ఆయన కొలిచిన తర్వాత ఆ వచనం చివరలో ఆ పట్టణానికి పెట్టినటువంటి పేరేమిటి అంటే యెహోవా షమ్మా అనేటటువంటి పేరు. అంటే దేవుని మహిమ ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయిందో అక్కడకు మరలా దేవుని మహిమ తిరిగి వస్తుంది. అక్కడే ఆ ప్రజల మధ్యలోనే దేవుడు మరలా ఉంటానని వాగ్దానం చేశాడు. యెహోవా ఉండు స్థలము అని యెరూషలేమునకు పేరు పెట్టబడింది అని దేవగ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రజలను విడిచిపెట్టుకోలేనటువంటి తన యొక్క స్వభావాన్ని దైవగ్రంథంలో తెలియచేస్తూ ఉంటాడు. మనం చాలాసార్లు మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మనకి ఏదన్నా ఇష్టం లేనటువంటి పని చేస్తే, ఇష్టం లేనటువంటి మాట మాట్లాడితే, లేకపోతే మనల్ని మోసం చేస్తే, మనల్ని ఏమన్నా కించపరిస్తే, అవమానిస్తే ఏం చేస్తాం? సాధారణంగా లోకంలో జరిగేటటువంటి విషయం ఏమిటి అంటే వారిని డిలీట్ చేసేస్తారు, వారిని విడిచిపెట్టేసుకుంటారు. వీళ్ళతో వాళ్ళ బంధువులైతే మాకు వీళ్ళతో బంధుత్వం వద్దు అని విడిచిపెట్టేసుకున్నటువంటి కొంతమంది ఉంటారు, మోసం చేసిన వారిని. అలాగే ఈ విధంగా ప్రవర్తించినటువంటి వారిని వదిలేసుకున్న వారు చాలా మంది కనబడతారు. కుటుంబాల్లో, సమాజంలో, స్నేహితుల మధ్య ఈ విధంగా కనబడతారు. కానీ ప్రజలు ఎన్నిసార్లు తప్పిదములు చేస్తున్నా, ప్రజలు ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తున్నా, దేవునికి విరోధంగా పాపంలో పడిపోతున్నా, దేవుడు మాత్రం తన ప్రజలను దగ్గరికి తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. వారిని విడిచిపెట్టేయాలని ఎప్పుడూ ఆయన అనుకోవడం లేదు. ఆయన మరలా దగ్గరికి తీసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ ప్రజలేమవుతున్నారంటే దేవునికి ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే నేను మరలా మీ మధ్యలో నివాసం ఉంటాను అని అంటున్నాడు, కానీ మీరు నాకొద్దు అని అనడం లేదు. కాబట్టి యెహోవా షమ్మా అనేటటువంటి దేవుని నామములో అర్థం ఏమిటంటే ఆయన నిరంతరము కూడా మనతో కూడా ఉండేవాడు, మనతో సహవాసం చేసేవాడు. ఈ విషయాన్ని దైవ గ్రంథంలో అన్ని విషయాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు వాగ్దానం చేశాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడినటువంటి మాటలు కనబడతాయి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఈ మాట చెప్పిన తర్వాత నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే నిన్ను ఏమాత్రము విడువను, ఎడబాయను అని దేవుడు చెప్తున్నాడు. ఈ ముందుగా మనకు ఒక హెచ్చరిక జారీ చేయబడింది ఏమిటంటే లోక ఆకర్షణలలో మనం పడిపోకూడదు. ఉదాహరణకు అక్కడ ధనాపేక్ష అనేది ఉంది. ధనము మీద ప్రేమ, ధనము మీద ఆశతో దేవుణ్ణి మనం విడిచిపెట్టుకోకూడదు. దేవుడు మనతో కూడా ఉంటాడు, ఆయన మనకు కావలసిన వాటిని అన్నిటినీ దయచేస్తాడు అని నమ్మి ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆనుకుని ఉండాలి, ఆయన మీద ఆధారపడి ఉండాలి, ఆయనతో నిత్యము సహవాసం చేయాలి అనేటటువంటి అర్థం అందులో ఉంది. దేవుణ్ణి మనం అంటి పెట్టుకుని ఉంటే ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఆయన మనల్ని ఎప్పుడూ కూడా ఎడబాయని వాడు. కాబట్టి మనకు కావలసిన వాటిని అన్నిటినీ ఆయన అనుగ్రహిస్తాడు. ఎప్పుడు మనకి ఏది కావాలో అది దేవునికి తెలుసు. అందుకే అంటున్నాడు మీరు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అంటున్నాడు. మనం కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలి. తృప్తి అనేది ఏ వ్యక్తి జీవితంలో ఉంటుందో ఆ వ్యక్తి అత్యాశకు పోడు, పాపములో పడడు, వేరే వేరే ఇతర లోకాశల్లో పడి అతని యొక్క పరిశుద్ధతను అతడు పోగొట్టుకోడు. అందుకే మనం తృప్తి కలిగి ఉండ నేర్చుకోవాలని దైవ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను విడిచిపెట్టేవాడను కాదు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట. దైవ గ్రంథంలో
ప్రభు వారు ఆ పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో ఆయన తను తాను ఆ రోమా సైనికులకు అప్పగించుకున్న తర్వాత, సమయం వచ్చినప్పుడు అప్పగించుకున్న తర్వాత, ఈ పేతురు గారిని చూస్తే కొంతమంది వచ్చి అడుగుతున్నారు, నీవు ప్రభుతో కూడా ఉన్నవాడివే కదా అని అడిగితే, ఒక మారు కాదు, 2 మార్లు కాదు, 3 మార్లు కూడా ఏమన్నాడు, నేను ఆయనను ఎరుగనంటే ఎరుగను అని చెప్పాడు. ఈరోజు కూడా చాలా మంది లోక సంబంధమైనటువంటి పరిస్థితులకు భయపడి, చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రలోభాలకు భయపడి, ఈనాడు కూడా నేను ప్రభువుని ఎరగను అని చెప్పేటటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆనాడు పేతురు కలిగి ఉన్నటువంటి ఆ అనుభవాల్లోనే ఇప్పటికీ కూడా చిక్కుబడి ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. నేను ఎరుగనంటే ఎరుగను, ప్రభుతో కూడా ఉన్నవాడే, ప్రభుతో కూడా ఉండి పరిచర్యలో గొప్ప గొప్ప కార్యములు చూసిన వాడే, ప్రభుతో కూడా ఉండి ఆయన అద్భుత కార్యములను చూసి ఆయన ఇచ్చిన ఆహారం తిన్నవాడే, పరిచర్యలో సువార్తను విన్నవాడే, అయినా సరే ఆయనే నిజరక్షకుడు, లోకరక్షకుడు, దేవుడు అని తెలిసినప్పటికీ మనుషులకు భయపడి ఏమంటున్నాడంటే, నేను ఆయన ఎరుగనంటే ఎరుగను అని చెప్పాడు. ఎప్పుడైనా మీరు గమనించండి, ఈ విధంగా మనుషులు మనలను తృణీకరిస్తే, ఎవరినైనా తృణీకరిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని క్షమించరు. మేము కష్టంలో ఉన్నప్పుడు, మేము శ్రమలో ఉన్నప్పుడు, మేము తెలియనట్టుగా వీరున్నారు, మమ్మల్ని పట్టించుకోకుండా వీరున్నారు అని వారిని ఏమాత్రము కూడా క్షమించినటువంటి పరిస్థితులు ఉంటాయి. వారితో సంబంధాలు తెంచేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత ఆయనే మరలా పేతురు దగ్గరకు వచ్చి ఆయన ప్రశ్నిస్తున్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు బొంకినటువంటి పేతురుతో ప్రభువు మరలా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతుంటే అప్పుడు హృదయంలో నుండి సమాధానం బయటికి రావడం, నిజమైనటువంటి దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం అక్కడ చూస్తాం. ప్రభువు పేతురుని విడిచిపెట్టేయలేదు, అతనితో సంబంధం ఉండకూడదని అనుకోలేదు, ఇతను ద్రోహం చేశాడు కాబట్టి ఇతన్ని క్షమించను అనుకోలేదు, అతన్ని క్షమించాడు ప్రభువు. అలాగే తర్వాత కాలంలో మనం చూస్తే సంఘాన్ని నడిపించే గొప్ప బాధ్యతను కూడా పేతురుకు అప్పగించడం మనం చూస్తాం. నిజమే, క్షమించలేనటువంటి మనసు మనలో ఉంటుంది, కానీ మనం నమ్మినటువంటి దేవుడు క్షమించేవాడు, దగ్గరకు చేర్చుకునేటటువంటి వాడు. ఆయన క్షమాపణ మనకు దొరకకపోతే ఒక క్షణం కూడా ఆయనతో మనం సహవాసం చేయలేం. ఎల్లప్పుడూ ఆయన మనలను క్షమిస్తూనే ఉన్నాడు. మనం ఎన్నోసార్లు తప్పిపోతూనే ఉన్నాం. మన యొక్క చుట్టూ ఉన్నటువంటి లోకాన్ని బట్టి, ఈ పాప స్వభావాన్ని బట్టి, చుట్టూ ఉన్నటువంటి పాప పరిస్థితులను బట్టి మనం ఎన్నో విషయాల్లో ఎన్నోసార్లు తప్పిపోతూ ఉన్నాం, దేవునికి బాధను కలుగు చేస్తున్నాం. అయినప్పటికీ ఆత్మ సంబంధుల వలె మనం మరలా దేవుని వాక్యాన్ని బట్టి, ప్రభువా నేను తెలియక ఈ పొరపాటు చేశాను, నన్ను క్షమించంటే మరలా ప్రభు దగ్గరికి చేర్చుకోవడం ఆత్మ సంబంధుల యొక్క జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పేతురును కూడా ప్రభువు త్రోసివేయలేదు, క్షమించాడు. పునరుద్ధానుడైనటువంటి ప్రభు పేతురుని దగ్గరికి తీసుకుని పరిచర్య బాధ్యతలను కూడా అప్పగించాడు. మనందరికీ ఒకసారి బాగా తెలిసిన విషయం, అయ్యగారు కూడా చాలా విపులంగా ఒకసారి బోధించారు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అని పిలువబడ్డాడు. అంటే ఆయన హృదయంలో ఏమనుకుంటాడో ఆ విధంగా తన భక్తుడు కూడా చేస్తాడు. ఆ విధంగా ఉండేటటువంటి భక్తుడు దావీదు అని అతనికి ఒక చక్కటి బిరుదు ఇవ్వబడింది, ఆ టైటిల్ ఇవ్వబడింది. అటువంటి భక్తుడు పాపంలో పడిపోయాడు, వ్యభిచారంలో పడిపోయాడు, భయంకరమైన పాపంలో పడిపోయాడు. అంతేకాదు దాని ద్వారా నరహత్య చేశాడు. ఇటువంటి క్షమించరానటువంటి పాపముల్లో అతడు పడిపోయినప్పుడు సమాజం దృష్టిలో అతడు ఏమైపోయాడు అంటే తీవ్రమైన శిక్షకు అర్హుడుగా మారిపోయాడు. కానీ దేవుని యొక్క ప్రేమను మనం చూస్తే, మరలా తన యొక్క తప్పును అతను తెలుసుకుని విరిగి నలిగిన హృదయముతో దేవుని పాదముల చెంత క్షమాపణ అడిగినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అతన్ని త్రోసివేయలేదు, మరలా దావీదును క్షమించాడు. తన యొక్క అనుభవాల్లో తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే, మనుషులంగా మనం తప్పిపోయినా, పాపములో పడిపోయినా, మరలా దేవుని దగ్గర మనం నిజంగా పశ్చాత్తాపడితే, విరిగి నలిగిన హృదయముతో మనం దేవుని యొక్క పాదాలను పట్టుకుంటే ఆయన క్షమిస్తాడు. తెలిసి కాదు, తెలియక పాపంలో పడి
నేను ఈ విధంగా చిక్కుకున్నాను, నన్ను క్షమించు ప్రభువా, మరలా నేను ఆ పాపాన్ని చెయ్యను అని తీర్మానం చేసుకున్నాడు. మరలా దావీదు యొక్క జీవితంలో ఎప్పుడు అటువంటి పొరపాటు పని చేయలేదు, అటువంటి పాపము చేయలేదు. కాబట్టి దేవుని క్షమాపణ మనకు దొరుకుతోంది. దేవుడు తప్పు చేసినటువంటి వారిని విడిచిపెట్టేయాలి అనుకోవడం లేదు, త్రోసివేసేయాలి అనుకోవడం లేదు. మరలా వారు మార్పు చెందాలని, వారి జీవితాలు మార్చబడాలని, వారు నిరంతరము ప్రభువుతో సహవాసం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే విరిగి నలిగిన హృదయం దేవునికి అనుకూలమైనది అని మనం అర్థం చేసుకోవాలి. గడిచిన వారంలో కూడా ఒక వాక్యాన్ని మనం చూసాం. ఒక పాపం చేస్తూ పట్టుబడినటువంటి స్త్రీని చుట్టూ మనుషులందరూ ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని రాళ్లతో కొట్టి చంపేయడానికి సిద్ధపడిపోయారు. వారి యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి అది తప్పు కాదు, న్యాయమే. కానీ దేవుడు అక్కడ నిలవబడి ప్రభువారు ఆ స్త్రీని కూడా క్షమించడం, ఆ స్త్రీని కూడా నీవు మారాలి, ఈ విధంగా పాపములో జీవించడానికి వీల్లేదు, ఇక మీదట నీవు పాపం చేయకు, నేను నీకు తీర్పు తీర్చను అని ఆమెతో ప్రభువారు సూటిగా చెప్పారు. అక్కడ వచ్చినటువంటి మనుషులతోనూ ప్రభువారు చెప్పారు, పైకి మీరు పరిశుద్ధులము, నీతిమంతులము, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకున్నాము అని రాళ్ళు పుచ్చుకుంటే చాలదు, మీ జీవితాలను మీరు పరిశీలించుకోవాలని వారిని హెచ్చరించారు. వారందరూ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈ పాపములో ఉన్నటువంటి ఈ స్త్రీని, నిజమే నీవు వారు అన్నట్లుగా శిక్షకు అర్హురాలువే, నీవు నిజంగానే పాపము చేశావు, కానీ ఇప్పుడు నేను నీకు క్షమాపణను ఇస్తున్నాను, ఇక మీదట ఆ పాపంలో నీవు బ్రతకొద్దు, నేను నీకు తీర్పు తీర్చడం లేదు, నీకు అవకాశాన్ని ఇస్తున్నానని చెప్పి గొప్ప నిరీక్షణను ప్రభువారు ఆమె జీవితంలో ఇచ్చినట్లుగా దైవ గ్రంథంలో చూస్తాం. తర్వాత చిన్నపిల్లలకు, సండే స్కూల్ పిల్లలకు చెప్తారు, తప్పిపోయినటువంటి కుమారుని గురించి చెప్తారు. ఒకసారి దాని గురించి కూడా మనం ధ్యానించాం. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి యొక్క కష్టార్జితాన్ని అంతటినీ కూడా, ఆస్తిలో భాగాన్ని పట్టుకుని వెళ్ళిపోయి అదంతా కూడా వ్యర్థం చేసేసి, స్నేహితులందరూ ఆ సొమ్మున్నంత వరకు ఉన్నారు, సొమ్ము అయిపోయిన తర్వాత విడిచిపెట్టేశారు. ఇతని పరిస్థితి దుర్భరం అయిపోయింది, తినడానికి మెతుకులు లేవు, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన చేసుకుని తండ్రికి ఎదురైనప్పుడు తండ్రి దగ్గరకు పరుగు పెట్టుకుంటూ వెళ్ళి హత్తుకొని, ముద్దు పెట్టుకొని, కౌగిలించుకొని అతన్ని చేర్చుకోవడం చూస్తాం. అక్కడ తండ్రి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే దేవునికే, ప్రభువుకే సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని ప్రేమ అక్కడ వెల్లడి చేయబడింది. తప్పిపోయినటువంటి మనలను ప్రభువు చేదరించుకోలేదు. దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనిషిని దేవుడు తృణీకరించలేదు, ఆయన దగ్గరకు తీసుకున్నాడు. ఎవ్వరూ కూడా, మనుషులెవ్వరూ కూడా దగ్గరకు తీసుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి మనుషులను దేవుడు దగ్గరకు తీసుకున్నాడు, హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఆయన కుమారునిగా మరలా స్థానం ఇచ్చాడు, మంచి హోదాను కల్పించాడు, నీతితో కూడినటువంటి జీవితాన్ని ప్రసాదించాడు. కాబట్టి మనం నీతిగా బ్రతకాలి, యథార్థతతో బ్రతకాలి, దేవుని కొరకై జీవించాలి. అక్కడ కూడా ఆ తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉపమానంలో తండ్రి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. మన యొక్క దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండేటటువంటి దేవుడు, ఆయన మనతో ఉండేటటువంటి దేవుడు. కష్టాలలో, శ్రమలలో, ఇబ్బందులలో, వ్యాధులలో మనకు తోడై ఉండేటటువంటి యెహోవా షమ్మా అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవుడు మనతో ఉన్నాడని నమ్మాలి, మనలో ఉన్నాడని నమ్మాలి, ప్రతి పరిస్థితుల్లోనూ కూడా మనలను పక్కనే ఉండి ఆయన నడిపిస్తున్నాడని తెలుసుకోవాలి. ఈ నామము యెహోవా షమ్మా అనేటటువంటి నామము కొత్త నిబంధనలో ప్రభు వారి జీవితంలో నెరవేరింది. దేవుని వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను, ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు మనకు తోడని అర్థం. ప్రభువుకు పెట్టబడినటువంటి పేరేమిటి అంటే మనకు తోడుగా ఉండేటటువంటి
దేవుడు. యెహోవా షమ్మా అంటే యెహోవా ఉండు స్థలము. ఆయన ఎక్కడ ఉన్నాడు? మనకే తోడుగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? మనతోనే ఉన్నాడు అని దైవ గ్రంథంలో మనం చూస్తాం. కొత్త నిబంధనలో ఈ నామము నెరవేరడం మనం చూసాం. కాబట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడంటే రాతి కట్టడాలలో లేడు, ఆకాశ విశాలాలలో లేడు, ఎక్కడో అందనటువంటి ఎత్తులలో ఆయన లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే పరిశుద్ధాత్ముని ద్వారా విశ్వాసుల యొక్క హృదయముల్లోనే ఆయన నివాసం ఉంటున్నాడని దైవగ్రంథం చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. దేవుని యొక్క వాక్యంలో ఎంత స్పష్టంగా చెప్పబడిందో చూడండి. మనం ఏమై ఉన్నాం? దేవుని యొక్క ఆలయమై ఉన్నాం, దేవుని యొక్క నివాస స్థలమై ఉన్నాం. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మనం ఎక్కడెక్కడో వెతకాల్సినటువంటి అవసరత లేదు. దేవుడు మనలోనే ఉన్నాడు. మనము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధతతో ఉండాలి, నీతితో జీవించాలి, యథార్థతతో జీవించాలి. ఎందుకంటే నేను ఆరాధించుచున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, ఏ పాపము లేనటువంటి వాడు, నిందారహితుడు. అటువంటి దేవుడు నివసించే స్థలము పాపముతో నిండినదైతే ఆయన అక్కడ ఉండలేడు. ఎక్కడైనా ఒక గదిలో ఒక కుర్చీలో మనం కూర్చోమన్నారు అనుకోండి, ఆ కుర్చీ శుభ్రంగా లేకపోతే మనం దానిలో కూర్చోలేం. కూర్చోమంటున్నారు నిజమే, కానీ ఆ కుర్చీ ఎలా ఉందంటే మురికిగా ఉంది. కూర్చుంటారు ఎవరైనా? తెల్లటి వస్త్రాలు వేసుకున్నటువంటి వ్యక్తిని ఒక మురికిగా ఉన్నటువంటి కుర్చీలో కూర్చోమంటే కూర్చోడు, మురికిగా ఉన్నటువంటి స్థలంలో నుంచోమంటే నుంచోడు. కానీ మనం ఏమంటున్నామంటే నేను పాపంలో బ్రతుకుతాను, నేను ఇష్టానుసారంగా బ్రతుకుతాను, కానీ దేవా నువ్వు నన్ను విడిచిపెట్టకూడదు, నాలోనే ఉండాలా, ఇక్కడే ఉండాలి. నేను ఎలా బ్రతికినా నాలోనే ఉండాలి, నేను ఎలా మాట్లాడినా నాలోనే ఉండాలి, నేను ఎలా ప్రవర్తించినా నాలోనే ఉండాలని మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం అంటే దుఃఖపెడుతున్నాం. ఆయన పాపాన్ని అసహించుకునేటటువంటి దేవుడు, నీతిని ప్రేమించేటటువంటి దేవుడు. ఆయన నీతి యథార్థతలను ఎంతగా ప్రేమిస్తాడో పాపాన్ని అంతగా అసహ్యించుకుంటాడు, వద్దనుకుంటాడు. కాబట్టి మనం కూడా దేవుడు సంతోషంగా మనలో ఉండాలి అంటే దేవుడు చెప్పినట్లుగా దేవుని వాక్యాన్ని అనుసరించి నీతి న్యాయములతో నడిస్తేనే దేవుడు మనలో సంతోషంగా ఉండగలుగుతాడు. అందుకే భక్తుడు అంటాడు, పరిశుద్ధాత్ముని దుఃఖపరచకండి. దేవుడు మీలో నివసిస్తున్నాడు. ఇష్టానుసారమైనటువంటి జీవితాలను జీవిస్తూ, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి జీవిస్తూ దేవునికి దుఃఖాన్ని కలుగు చేయొద్దు. వాక్యాన్ని అనుసరిస్తేనే, యథార్థంగా జీవిస్తేనే, పరిశుద్ధతతో నడిస్తేనే, చక్కటి క్రీస్తు మనసును మనుషుల మధ్య, సమాజం మధ్యలో మనం కనపరిస్తేనే దేవునికి సంతోషం. అటువంటి పరిశుద్ధమైన చక్కటి ఆలయంగా విశ్వాసులు ఉండాలి. విశ్వాసుల్లో కూడా ఎందుకు, దేవుని పిల్లల్లో కూడా అసూయలు, స్వార్థాలు, పగలు, కక్షలు, విద్వేషాలు ఎందుకు? ఇక్కడ ఈ విషయాలు ఉంటే మనం దేవుణ్ణే దుఃఖపరుస్తున్నాం. ఇతరుల మీద మనం పగ సాధించడం కాదు, ఇతరులను ఏదో మనం బాధించడం కాదు. ఎవరిని బాధిస్తున్నాం అంటే ఈ హృదయంలో పాపాన్ని ఉండనివ్వడం ద్వారా దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తున్నాం. ఎవరైనా మన ఇంట్లో ఒక పూట ఉన్నా, ఒక గంట ఉన్నా సంతోషంగా ఉండాలి. వచ్చారు, వారిని మనం బాధ పెట్టామంటే అది చాలా పెద్ద పాపం. వాళ్ళు ఏమంటారు, దీనికంటే పిలవకుండా ఉంటేనే మంచిది కదా, పిలిచి మమ్మల్ని అవమానించడానికి బదులుగా, అంతే కదా, ఎవరైనా అలాగే మాట్లాడతారు కదా. పిలిచి ఏదో ఆహారం పెట్టడానికి బాధపడడం కంటే మా ఇంటికి రావద్దండి అని చెప్పడం చాలా మంచిది కదా. అలా చేయకూడదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే తెలియకయే చాలా భయంకరమైనటువంటి పాపాన్ని చేస్తున్నాం. దేవుడు మనలో నివసిస్తున్నాడని మనకు తెలుసు, దైవ గ్రంథం మనం చదువుతున్నాం, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. కానీ ఆ దేవుడు మనలో ఉండగానే ఆయన ఉన్నటువంటి ఈ నివాస స్థలంలోనే ఇంకా వ్యర్థమైన వాటిని పట్టుకుని వచ్చి ఇక్కడ పెడుతూ ఉన్నాం. వాటిని చూసి ప్రభువు బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి హృదయంలో నుండి దేవునికి అవిధేయతతో ఉన్నటువంటి క్రియలను, అసహ్యమైన వాటిని, పాపముతో కూడిన వాటిని తీసివేయాలి. పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి.
యెహోవా షమ్మా అనేటటువంటి నామం ఏం తెలియజేస్తుందంటే దేవుడు ఉండేటటువంటి స్థలం మనమే. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఉంటాడు. ఈ నామం ద్వారా మనం భయం లేకుండా జీవించగలుగుతాం. చాలా మంది దేనికి భయపడతారు అంటే, మేము ఒంటరిగా ఉన్నాం, మాకెవరు తోడు లేరు అని భయపడతారు. కానీ దేవుని యొక్క నామాన్ని ఎరిగినటువంటి వారు భయపడరు. ఎందుకంటే దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగానే ఉన్నాడు. ఈ సత్యం తెలుసుకున్నట్టు ద్వారా మనలో నుంచి భయం పోతుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే, నీతిమంతులు భయపడరు. వారు ఎలా ఉంటారంటే, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉండును. అడవిలో సింహం దేనికైనా భయపడుతుందా? లోకంలో క్రైస్తవుడు దేనికైనా భయపడొచ్చా అంటే దేనికి భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు అంటే బలాన్ని బట్టి కాదు, ఐశ్వర్యాన్ని బట్టి కాదు, తెలివితేటలను బట్టి కాదు. దేవుణ్ణి బట్టి మనలో నుండి భయం పోవాలి, పిరికితనం అనేది పోవాలి. ధైర్యంగా మనం ఈ లోకంలో జీవించాలి. ఆ ధైర్యం ఏమిటి అంటే దేవుడే మన యొక్క ధైర్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏకాంతములో ఓదార్పు దేవుడే, భయములలో ధైర్యము దేవుడే. అలాగే దేవుడు మనతో కూడా ఉన్నాడు, మనలో ఉన్నాడు అనే సత్యం తెలుసుకుని మనం ముందుకు నడవడం ద్వారా పాపానికి దూరంగా బ్రతుకుతాం, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. కాబట్టి ఏ ఇష్టానుసారమైనటువంటి క్రియలు ఆత్మ సంబంధుల్లో ఉండవు. దేవుడు మనతో ఉన్నాడు అనేటటువంటి విషయం మనం తెలుసుకున్నప్పుడు, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడగలను, ఆయనతో సంభాషించగలను అని చెప్పి ప్రార్థన అనుభవంలోనికి మనం రాగలుగుతాం. ఏ విషయం ఉన్నా దేవునితో చెప్పగలుగుతాం. ఈ సత్యాన్ని మన హృదయంలో మనం ఉంచుకోకపోతే మనుషుల వెనకాల, లేకపోతే లోక సంబంధమైనటువంటి అధికారుల వెనకాల, లేకపోతే ఇతర మనుషుల వెనకాల సహాయం కోసం, లేకపోతే మా మాట విని మీరు దయచేసి మమ్మల్ని ఆదరించండి అనేటటువంటి పరిస్థితుల్లోనికి వస్తారు. లేదు, అలా ఉండకూడదు. మన యొక్క ధైర్యము, ఓదార్పు, బలము అన్నీ దేవుడే. దేవుని మీద మనం ఆధారపడాలి, దేవుని కోసం మనం జీవించాలి. కాబట్టి ఈ నామాన్ని గురించి మీరు బాగా అర్థం చేసుకున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఇంకా మీరు బాగా అర్థం చేసుకున్నట్లు ప్రాథమిక బైబిల్ సత్యములు 2022 అనే పుస్తకంలో మనం దేవుని నామములను ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క నామాన్ని గురించి కూడా మీరు చదవాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మన వినికిడిలో ఆయన యొక్క వాక్కును ఆశీర్వదించును గాక. ఆమేన్.